తెలియని వయసులో పెళ్లి చేసుకొని ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గొడవలు పడి విడిపోయే జంటలను నిత్యం చూస్తూనే ఉంటాం. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన దుర్గాదేవి, కరుణాకర్ దంపతులు మాత్రం పేదరికం పెట్టిన పరీక్షలకు ఎదురు నిలిచారు. కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా భర్త పడుతోన్న కష్టాన్ని చూసి ప్రభుత్వ కొలువు సాధించాలని నిర్ణయించుకుంది ఆ యువతి. 2 పిల్లల్ని చూసుకుంటూనే ప్రైవేటు జాబ్ చేస్తూ డిగ్రీ పూర్తి చేసింది. కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాగానే పట్టుదలతో చదివి భర్త సహకారంతో అనుకున్న లక్ష్యం సాధించానంటున్న దుర్గాదేవితో చిట్ చాట్. చేతికి డిగ్రీ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ కొలువు సాధించాలని కలలు కంటూ ఉంటారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కొలువు సాధించడంలో వెనకబడుతూ ఉంటారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతే నరసరావుపేట చెందినటువంటి కొల్లిపర దుర్గాదేవి. కుటుంబ నేపథ్యం పూర్తిగా పేదరికమైనప్పటికీ కూడా భర్త సహకారంతో కానిస్టేబుల్ కొలువు సాధించింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రం కూడా అందుకున్నారు. ఆమె ఈ కొలువు సాధించడానికి ఎలా కష్టపడ్డారు, ఆమె వెనకున్నది ఎవరు, ఎంత కష్టపడ్డారు అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇటీవలే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కానిస్టేబుల్ నియామక పత్రం అందుకున్నారు. అసలు ఈ కానిస్టేబుల్ జాబ్ సాధించడానికి మీరు ఎలా కష్టపడ్డారు? నాకు 2014లో మ్యారేజ్ అయ్యిందండి. మాకు అప్పటికే కొంచెం ఆర్థిక భారం ఉంది. మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఎవరి ఫ్యామిలీ సపోర్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు. దానికి తోడు 2015లో పాప పుట్టేటప్పటికే చాలా కాంప్లికేటెడ్గా పుట్టింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక భారం కాస్త పిల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా మేము భరించలేనంత భారం పెరిగిపోయిందండి. ఇంకా పాప హెల్త్ ఎలాగైనా సరే అప్పైనా సరే పర్వాలేదు, ఎలాగోలా తీర్చుకొని ముందు పిల్లనైతే బతికించుకుందాము అన్న ఒక ధ్యాసతోనే మేము పాపను అలాగే ముందడుగు వేసి బతికించుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక మాకు మిగిలినటువంటిది ఆర్థిక భారము. అది ఎలా తీర్చుకోవాలి ఏంటన్నది ఎంత ఆలోచించినా వెళ్తేనే జాబ్ తప్ప లేకపోతే లేదు. ఇంకా నాకున్నటువంటి నాలెడ్జ్ని నేను చదువు వైపు మరల్చుకోవాలి, అప్పుడు మాత్రమే ఉద్యోగం సాధిస్తే నాకంటూ ఒక పులి స్టాప్ పడుతుంది నా కష్టాలకి అని చెప్పి చదువు లేదండి మా వారికి. మా వారు ఒక ఆటో డ్రైవరు. తనకి నేను కూర్చోపెట్టి ఇలాగా నేను చదువుకుంటాను, ఎలాగైనా సరే నేను జాబ్ సాధిస్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తను అర్థం చేసుకొని, సరే నువ్వు సాధించడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నావో దానికి ముందడుగు వేయి, నేను సపోర్ట్గా ఉంటాను, ఇంక ఈ ఆర్థిక పరిస్థితుల గురించి నువ్వు పట్టించుకోవద్దు, చిన్నగా అవే తీరుతాయి అని చెప్పి నాకు వెల్ విషర్గా ఉండి తనకు లేనిది నాకు పిల్లలకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారండి అదే రోజు. అలాగే నాకు చదివించారు. 2016 నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. 2019లో నేను డిగ్రీ క్లియర్ చేశానండి. సెకండ్ బాబేమో 2020లో పుట్టాడు. నాకు 2 కూడా సిజేరియన్సే. నాకు మా అమ్మగారి తరపు వచ్చేటప్పటికి మా నాన్నగారు లేరు, మా తాతయ్య గారు లేరండి. ఈవెన్ నాకు ఒకానొక టైము ఎప్పుడంటే అంటే యూనిఫామ్ మీద ప్యాషన్ అయితే ఉండేది. అప్పుడు సైకో తిరుగుతున్నాడు అని చెప్పి ఒకానొక టైం అయితే బాగా హల్చల్ అయింది కదా. ఆ టైంలో మాకు మొగదిక్కు ఎవరూ లేదు. మేము మా బాబాయ్ వాళ్ళది షర్టు ఒకటి బయట ఆరేసుకొని మగవాళ్ళ చెప్పులు కొనుక్కొచ్చి ఇంటి ముందు పెట్టుకున్నామండి. అదైతే నాకు ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతుంది. అటువంటి పొజిషను నుంచి ఈ పొజిషన్కి రావాలంటే నాకు ఇష్టమైనటువంటి పోలీస్ ఎలాగైనా సరే నేను అవ్వాలని ఆ టైంలో కళ్ళకంటూ ఉండేదాన్ని. కాకపోతే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను ఏంటంటే చదువుకి పులి స్టాప్ పెట్టడం జరిగింది. కానీ నాకున్నటువంటి ఆలోచనని మా వారికి చెప్పటం, దాన్ని నా ఆచరణలో పెట్టుకున్నానంటే కేవలం మా వారి సపోర్టేనండి. ఆ రోజు నాకు వచ్చిన ఆలోచనని, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేను పులి స్టాప్ పెట్టలేదు, కాకపోతే జస్ట్ కామా పెట్టాను అంతేనండి. ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి మా వారు సపోర్టు. నేను ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకోలేదండి. నిరంతరం ప్రతిరోజు పండగైనా సరే, బాగున్నా బాగోపోయినా మా కోసం కష్టపడే మా వారి కష్టాన్ని మాత్రమే, తనలాగా నేను ఎందుకు కష్టపడకూడదు, తనలా కష్టపడితే నేను సాధించలేదంటూ ఏది ఉండదు. ఎందుకంటే మేము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంతలా నుంచి ఎంతో కొంత మేము తీర్చుకొని కాస్త ముందడుగు వేయగలిగామంటే తన కష్టం మాత్రమే. అదే కష్టాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. పోటీ పరీక్షలు అంటే లక్షలాది మంది రాస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది డిగ్రీ చదివిన, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా రాస్తూ ఉంటారు. మీరు చూస్తే ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేసి డిగ్రీ చేశారు. సో ఏ ధైర్యంతో మీరు ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు? సార్, ఇప్పుడు పోటీ ప్రపంచం అంటే మనం చూస్తున్నదంతా పోటీ కాదండి. అది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొద్ది నెలలకే నేను అర్థం చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మన కష్టం ఏదైతే ఉందో నమ్ముకున్న దానికి మనం న్యాయం చేయాలంటే అహర్నిశలు కష్టపడపోయినా పర్లేదు కానీ సార్, దాన్ని మనం ఆచరణలో ఏ రోజు ఇప్పుడు టైం టేబుల్ వేసుకునేదాన్ని సార్. నేను ఆ టైం టేబుల్ ప్రకారము నేను
2 3 సరే, మధ్యలో ఏదైనా టైం మిస్ అయినా సరే నేను అట్లా కంప్లీట్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు చేసుకునేదాన్ని. కాంపిటేటివ్ ఫీల్డ్కి కొత్త కాబట్టి నాకు దీంట్లో ఇప్పుడు 11 సబ్జెక్టులు ఉంటాయండి. కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సరే, దాంట్లో నాకు వచ్చిన సబ్జెక్టులు ఏంటి, నేను చదవగలిగితే నేను ఏది గెయిన్ చేయగలుగుతాను, అలాగా నేను నా అంతటికి నేను ప్లాన్ చేసుకున్నాను సార్. ప్లాన్ చేసుకొని నాకు హిస్టరీ చదివితే అర్థమవుతుంది, అది 35 మార్క్స్కి అట్లా వస్తుంది. ఎట్ ద సేమ్ టైము సైన్స్ కూడా 35 మార్క్స్కి ఉంటుంది. కాకపోతే నాకు అది చదివితే అర్థం కాదు, ఎంతో కొంచెం టైం పడుతుంది. ఇదేంటంటే 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది. అలాంటి వాటిని నేను 1-2 సార్లు కేవలం నా హ్యాండ్ నోట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలా నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయబట్టి నేను ఇలా ఉన్నాను. ఆ పోటీ అనేది నా కళ్ళ ముందు కనిపించలేదు సార్. చెప్పండి, ఈ పోటీ పరీక్షలు అంటే టైం చాలా సమయం పడుతుంది, నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫిలిమ్స్, మెయిన్స్, రిజల్ట్. సో ఈ సుదీర్ఘ ప్రక్రియలో ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి కావచ్చు, ఆ ఉత్సాహం కావచ్చు, అదంతా కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే మనకు తెలియకుండానే నిరాశ, నిస్పృహ వస్తూ ఉంటుంది. సమయంలో మీరు ఎలా ప్రోత్సహించుకునే వాళ్ళు, ఎలా ముందుకెళ్ళేవాళ్ళు? అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ ఏదైనా సరే సార్, ఇప్పుడు ఒక 1 ఇయర్లో కంప్లీట్ అవుతుందా అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే అదంతా క్లియర్ అవుతూ రావడానికి చాలా టైం అయితే పడుతుంది. అలాగే నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. దానికి తోడు ఈ సోషల్ మీడియా రావటం వల్ల ఇదిగో ఎగ్జామ్స్, అదిగో ఈవెంట్స్ అని చెప్పి చాలా మాకు తెలియకుండానే వాళ్ళ మాటలతో ఆ డేట్ రావటం, తీరా చూస్తే అది అవ్వకపోవటం, చాలా డిసప్పాయింట్ అయిపోయే వాళ్ళమి. ప్రతి ఒక్క టైము, ప్రతి ఒక్క క్షణంలో నాకు అలాంటిది. నాకంటూ ఎవ్వరూ లేదండి, ఒక్క మా వారు తప్ప. నీకు ఇవన్నీ వద్దు, నువ్వు వెళ్ళావు, అది 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా నువ్వు సాధించుకో, ఇంకా వీటి గురించి వదిలే, పెట్టకుండా అయితే మానరు కదా, పెట్టకుండా అయితే వదిలేరు కదా అని మాత్రమే నాకు చెప్పారండి. నీకు రావాలంటే ఇంకా మార్క్స్ ఎక్కువ రావాలి, నువ్వు ఇంకా బిగినర్లోనే ఉన్నావు అని చెప్పి నన్ను అలా ప్రోత్సహిస్తూ నువ్వు ఈ వారం ఇంత రాని, చదువు లేకపోయినా నాకు ఇలా చదవాలి అలా చదవాలి అని చెప్పి కరెంట్ అఫైర్స్ విషయంలో మా వారు చాలా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే మా వారు ఎప్పుడు న్యూస్ చూస్తూ ఉంటారండి. ఆ న్యూస్ తనకి నోరు తిరగకపోయినా నాకు నైట్ టైం కాల్ చేసి మాట్లాడుకుంటుంటాం కదా, ఆ టైంలో ఈరోజు మోడీ గారు అలా వెళ్ళారు, అదేదో పేరు నాకు రావట్లేదు, ఒకసారి నువ్వు అది చూడు. ఇంకోటి స్పోర్ట్స్ అండి, నాకు స్పోర్ట్స్ అసలు గుర్తుండేవి కాదు కరెంట్ అఫైర్స్లో. మా వారు క్రికెట్ అవన్నీ నాకు చూస్తూ ఉంటారు, నాకు అది చెప్పటము, నేను అలా చూడటము, ఇవంతా కూడా నాకు తెలియకుండానే మా వారు చాలా హెల్ప్ చేశారండి కరెంట్ అఫైర్స్ విషయంలో. అలా చెప్పుకుంటూ వచ్చారండి. కానీ కాంపిటేటివ్ అనేది మనం టైము ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా మనం ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలుగుతాము. అది నేను అలా చేసి ఉన్నాను సార్. 2.5 ఏళ్ళు కష్టపడ్డారు, చివరికి సాధించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామపత్రం తీసుకోవటం ఎలా అనిపించింది ఆ క్షణాలు? చాలా సీఎం గారికి అయితే ముందు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇదంతా కూడా ఆయన చొరవ వల్లే. మేడం అనిత గారికి కూడా ఈ వీడియో ముందు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా కోర్టు కేసులు, దాదాపు 31 కోర్టు కేసులు అండి. ఒకటి క్లియర్ అవుతుందంటే ఇంకొకటి క్లియర్ అవుతుందంటే ఇంకొకటి, అట్లా టైం కిల్ చేస్తూ ఉంటున్నారు. ఎట్ ఏ సేమ్ టైము మా పేషెన్సీ కూడా ఎక్కడో చోట మేము కోల్పోతూనే వస్తున్నామండి. ఇంకొక టైం అయితే వదిలిపెట్టేద్దామా, గివప్ ఇచ్చేద్దామా అన్నంత ఇది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కొంచెం చొరవ అయితే తీసుకున్నారండి ఈ విషయంలో. చివరిగా మీరు బరువు బాధ్యతల మధ్య పిల్లల్ని చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు అన్నిటిని తట్టుకొని నిలబడి విజేతగా నిలిచారు. కానీ ఈ తరం పిల్లలు అంటే ఎలాంటి బరువు బాధ్యత లేకుండా తల్లిదండ్రులు దగ్గరుండి చదివిస్తున్నా కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది ఫోన్కి, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారండి. ఈవెన్ మీరు దేని వరకు ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతవరకే యూస్ చేసుకోవాలి. నేను కూడా మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతాము. నాకేదైతే డ్యూరేషన్ ఉందో ఆ టైం అనేది నేను పూర్తిగా ఫోన్ అయితే అవాయిడ్ చేశానండి. ఇంట్లో పెట్టి స్టడీ హాల్కి వెళ్ళిపోయేదాన్ని. ఈవినింగ్ వచ్చి నాకు ఏదైనా ఆన్లైన్ క్లాస్ ఏదైనా ఉన్నా కూడా నేను వినాలనుకున్న రోజు 1 గంట ముందు వచ్చేసి ఇంట్లో కూర్చొని అలా ప్రిపేర్ అయ్యేదాన్ని. మీరు ప్రిపేర్ అవ్వాలి చేయాలనుకుంటే మీరు ఎంతవరకు అవసరమో, మీరు ఎలా యూస్ చేసుకోవాలనుకుంటున్నారు సోషల్ మీడియాని అంతవరకే యూస్ చేసుకోండి. మొబైల్కి అన్నిటికీ దూరంగా ఉండి మనము ఉండాల్సిన పని లేదండి. దానికి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దానికి ఇది అడ్డం కాకుండా చూసుకోండి, అంతేనండి. అప్పుడు లక్ష్యాన్ని చేరుకోవటానికి చెరువులో ఉంటారు. ఇప్పుడు మీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది, కొత్త ప్రయాణం. అంటే మీదేంటి, కానిస్టేబుల్తో ఆగిపోవాలనుకుంటున్నారా? ముందు ఇంకా మరిన్ని ఉద్యోగ సాధించి మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు?
నేనైతే ఎస్ఐ సాధించాలని నా కోరిక అండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉండాలని భావిస్తున్నాను. దానికి ఎంతవరకు కష్టపడాలో అలా కష్టపడతాను, ముందడుగు వేస్తానండి. ఖచ్చితంగా ఎస్ఐ సాధించాలని నా డ్రీమ్, సాధిస్తాను. మనతో దుర్గాదేవి భర్త కూడా ఉన్నారు. ఆమెకి ఎలాంటి సహకారం అందించాడు అనేది ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి, మీ ఆవిడ ఈరోజు కానిస్టేబుల్గా పరీక్ష ఫలితాలు విజయం సాధించింది. సీఎం చంద్రబాబు చేతుల మీద కూడా నియామపత్రం అందుకుంది. మీరు అంటే తనని ఈ పరీక్షలకు సన్నద్ధం చేసేటప్పుడు అనుకున్నారా తను విజయం సాధిస్తుందని? అనుకున్నాను సార్, ఎందుకంటే తన కష్టం నాకు తెలుసు. దాని చదివిద్ది బాగా, అమ్మాయి బాగా చదివిద్ది సార్, అది నాకు తెలుసు. కాకపోతే నేను నా ఒక్కడి వాళ్ళు అంటే ఓన్లీ పని చేయటం, రూపాయి తెచ్చి తనకు పెట్టడం తప్ప బయట నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా తండ్రి లాంటి మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య ఉండటం వల్లే కేవలం నా భార్యని అర్ధాకు పంపించగలిగాను. పిల్లలు మొత్తం మా అన్నయ్య చూసుకుంటాడు, ఇంట్లో వంట గింట అమ్మమ్మ చూసుకుంటుంది. నా నమ్మకం ఏంటంటే ఎక్కడికి పోయినా బాగా చదువుకుంటుంది. నాకు లేని చదువు నా పిల్లలకి నా భార్య కావాలని నేను చాలా ఎప్పటి నుంచి అనుకుంటా, చిన్నప్పటి నుంచి ఆటో కాబట్టి అందరం చూస్తుంటాను, మంచి ఏందో చెడు ఏందో. మా భార్య కూడా బాగా యూనిఫామ్ అంటే చాలా ఇష్టం తనకి, చదువుకుంటానంది, బాగా చదువుకుంది. కాకినాడ పోయి ఇక్కడికి వచ్చినాక గ్రౌండ్ స్టేడియం ఉంది సార్ నర్సాపేటలో, సైదారా సార్ బాగా గ్రౌండ్ కూడా నెంబర్ 1గా బాగా. చాలామంది అయితే ఆ ఒళ్ళు మీద కొట్టలేరు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎట్లానే నేను సార్ కాడికి పోతే సార్ చాలా భుజమే చేసి బాగా మంచిగా, ఎందుకు సార్ అయిపోయింది సార్, బాగుంటుంది సార్, పాపం రూపాయి కూడా తీసుకోలేదు సార్, సైదారా సార్ పని చేస్తాను, తనకి ఏం కావాలో చూసుకుంటాను. ప్రేమ వివాహం చేసుకొని పెద్దలు ఎవరూ లేకుండా రోడ్డు మీద నిలబడ్డ వీరు ఎంతో ధైర్యంగా ముందడుగు వేశారు. చదువు మాత్రమే తమ జీవితాలను మార్చిద్దని నమ్మిన అతను భార్యను కష్టపడి చదివించుకున్నాడు. భర్త పడిన కష్టాన్ని కల్లారా చూసిన ఈమె పట్టుదలతో చదివి కానిస్టేబుల్ విజేతగా నిలిచింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామపత్రం కూడా అందుకున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.